హలో! హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రకరకాల రుచులు. ఈరోజు వీడియోలో నేను ఈ వింటర్ సీజన్‌లో స్పెషల్‌గా దొరికే అలసంద కాయలతోటి ఒక చక్కటి ఫ్రైను చేసి చూపిస్తానండి. చాలా సింపుల్‌గా చేసేయొచ్చు. మనం ఏమి మసాలాలు అవి వాడకుండా ఈజీగా చేసేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ కూరను. ఈ చలికాలంలో మనకు దొరికే వెజిటబుల్స్‌లో ఈ అలసంద కాయలు కూడా ఒకటి. అలసంద కాయలను కొన్ని రకాల వెజిటబుల్స్ రైసుల్లో బీన్స్ బదులుగా వీటిని యూజ్ చేసుకోవచ్చు. అలాగే పిల్లలకి మ్యాగీ, పాస్తా ఇలాంటివి చేస్తుంటారు కదా! వాటిల్లో కూడా ఈ అలసంద కాయలను సన్న సన్న ముక్కలుగా తరిగి వేసి యూజ్ చేసుకోవచ్చు బీన్స్ బదులుగా. ఇప్పుడు ముందుగా ఒక పావు కేజీ అలసంద కాయలను తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా సన్నగా తరిగి పెట్టుకొని ఒక గిన్నెలోకి వేసుకొని పెట్టుకోండి. ఈ గిన్నెలో కొంచెం లైట్‌గా సాల్ట్ వేసుకొని ఒక పావు కప్పు వాటర్ కూడా పోసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కాసేపు ఒక 5 నిమిషాలు స్టవ్ మీద ఉడకపెట్టుకుందాము. మూత పెట్టుకొని కాసేపు మగ్గించుకోవడం వలన మనం ఎక్కువ నూనె వాడకుండా ఫ్రైని ఈజీగా చేసేసుకోవచ్చు. చూడండి, మధ్యలో ఒకసారి మూత ఓపెన్ చేసి ఇలా గెరిటతో కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు చక్కగా మగ్గించుకోండి. మరీ ఎక్కువగా ఉడకకూడదు. ఒక 50-60% ఉడికితే సరిపోతుంది ఇవి. ఇవి ఉడికిన తర్వాత వాటిలో కొంచెం వాటర్ పోసాం కదా ఇందాక, అవి వంచుకొని పక్కన పెట్టుకోండి. వాటిని ఏదైనా కర్రీస్‌లో యూజ్ చేసుకోవచ్చు ఆ వాటర్‌ని. అందులో కూడా పోషకాలు ఉంటాయి కాబట్టి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని దాంట్లో 2, 3 స్పూన్లు ఆయిల్ వేసుకొని, ఒక స్పూన్ మినపప్పు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ఆవాలు వేసుకొని తిరగమాత కొంచెం సేపు వేగాక ఆవాలు చిటపటామన్న తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని, ఒక ఎండుమిర్చిని 4 ముక్కలుగా తుంచుకొని వేసుకొని ఇట్లా ఫ్రై చేసుకోండి. కొంచెం సేపు ఫ్రై అయ్యాక ముందుగా ఉడకబెట్టుకున్న అలసంద ముక్కలను వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోండి. అవి కాసేపు ఫ్రై అయ్యాక రుచికి సరిపడినంత ఉప్పును కూడా యాడ్ చేసుకోండి. ఆల్రెడీ ఇందాక ఉడకబెట్టేటప్పుడు వేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి. తర్వాత 2, 3 స్పూన్ల కారాన్ని కూడా వేసుకొని చక్కగా మొత్తం గెరెట్తో కలిసేలాగా అంతా కలుపుకొని కాసేపు ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చూడండి, ఎంతో సింపుల్‌గా అయిపోయే ఈ అలసంద కాయల ఇగురును మీకు కనుక నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్ అండి. ఈజీగా చేసేయొచ్చు మార్నింగ్ లంచ్ బాక్సుల్లోకి. మీకు కనుక నచ్చినట్లయితే వీడియోకి లైక్ ఇవ్వండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.